గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో భారీ కుంభకోణం జరిగింది అన్నారు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి. పరకామణిలో 80,000 చోరీ చేశాడని చెప్తున్న వ్యక్తి నుంచి భారీ స్థాయిలో ఆస్తులను టీటీడీకి రాయించుకోవడం ఏంటి అంటూ ప్రశ్నించారు. దీని వెనుక పెద్ద కుంభకోణం ఉందన్నారు ఆయన. కోట్ల రూపాయలు విలువ చేసే మిత్రులారా, ఆయనేమో దొంగతనం చేసింది, వీరు చెప్పేది డాలర్లు 72,000 80,000 చెప్పారు. ఈడ 14 ఫ్లాట్లు, ఇది 10 కోట్లు, దాదాపు 10 కోట్లు విలువ చేసే ఫ్లాట్లు మన వెనకాల ఉన్నాయి. ఇది కాకుండా ఈ 7 ప్రాపర్టీస్ దీంట్లో వాళ్ళే మెన్షన్ చేశారు. టు సెవరల్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ వార్ గిఫ్టెడ్ అంట, కోట్లాది రూపాయలు. ఇది కాకుండా చెన్నైలో కూడా రాసుకున్నారు మిత్రులారా, చెన్నైలో కూడా ఆస్తులు రాయించుకున్నారు. అసలు ఏం జరిగింది టీటీడీలో? ఇంత దోపిడీ జరిగితే, ఇంత దారుణాలు జరిగితే ఎందుకు అప్పుడున్నట్టు ప్రభుత్వం కానీ, అప్పుడున్నట్టు టీటీ అధికారులు కానీ, అప్పుడున్నట్టు బోర్డు కానీ నిద్రపోయారని అడుగుతున్నా. కాళ్ళల్లో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. నిందితుడు రవికుమార్పై 2023లో కేసు నమోదు చేసిన ఒక పోలీస్ అధికారి విచారణ చేయకుండా ఒత్తిడి చేశారని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. ఆ అధికారి ఎవరు అని ప్రశ్నించారు ఆయన. దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని టీటీడీ బోర్డు చైర్మన్ని కోరినట్టుగా తెలిపారు. టీటీడీ చైర్మన్ గారికి, ఈవో గారికి నిన్న తిరుమలలో టీటీడీ ఈవో గారికి, చైర్మన్ గారికి నేను అఫీషియల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇన్పార్షియల్ ఎంక్వైరీ, ఒక ఎంక్వైరీ కమిషన్ వేయాలి అని. మిత్రులారా, ఒక ఎంక్వైరీ కమిషన్ ద్వారా దీంట్లో పూర్తి స్థాయిలో విచారణ జరిపించి దీని వెనకాల నుండి వ్యక్తులు, శక్తులు, పాత్రదారులు, సూత్రధారులు, వాటాదారులు, ముఖ్యంగా వాటాదారులు, ఎవరెవరికి ఎంతెంత వాటా పోయింది, ఎవరెవరికి ఎన్నెన్ని కోట్లు పోయిందో పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి ఇంకా ఒక ప్రత్యేక బృందంతో విచారణ జరిపించాలి.